ఈ సినిమా తీసింది ఎవరో కానీ ఆయన కానీ నాకు కంటికి కనిపించాడు అనుకో. హలో వ్యూవర్స్, ఫైనల్లీ 4 రోజుల తర్వాత ఈ రోజు మనకి టైం అడ్జస్ట్ అయ్యింది, అమౌంట్ అడ్జస్ట్ అయ్యింది అండ్ టికెట్ దొరికింది. సరే మేము మా ఫ్రెండ్స్ అయితే తలపతి గోడ్ సినిమాకి అయితే వచ్చేసాము. అండ్ ఈ సినిమా ఓపెనింగ్ సీన్ లోనే మన విజయకాంత్ అని చూపించారు. అండ్ ఈ సీన్ ని చూశాక భయంకరమైన ఒక హ్యాపీనెస్ అయితే, ఎందుకైతే మన విజయకాంత్ అని చూడటం కొంచెం బాగా సంతోషంగా అనిపించింది. అండ్ ఈ గోడ్ సినిమాకి ఇంకో పేరు ఏం పేరు పెట్టొచ్చు అంటే ట్విస్ట్ అని పెట్టచ్చు. ఎందుకంటే ఓపెనింగ్ సీన్ ట్విస్ట్, ఇంట్రో సీన్ ముందు ట్విస్ట్, ఇంట్రో సీన్ మధ్యలో ట్విస్ట్, ఇంటర్వ్యూ సీన్ తర్వాత ట్విస్ట్, ఎండింగ్ సీన్ ట్విస్ట్, మొత్తం ట్విస్టులు పైన ట్విస్టులు ఉంటాయి. అండ్ ఈ సినిమాకి అందుకే ఇంకా పేరు కూడా ట్విస్ట్ అని పెట్టచ్చు అని చెప్పింది. ఈ ట్విస్టుల గురించి పక్కన పెడితే ఈ సినిమాలో చాలా డైలాగ్స్కి ఒక డబుల్ మీనింగ్ అయితే ఉంటాయి. డబుల్ మీనింగ్ అయితే డీప్ మీనింగ్సే ఉంటాయి. డీప్ మీనింగ్స్ ఏమంటే మన తలపతి కెరీర్లో చాలా ఫ్యాన్ వార్స్ అండ్ రూమర్స్ అయితే ఉంటాయి. ఆ ఫ్యాన్ వార్స్ అండ్ రూమర్స్ని ఏం చేసేకి ఇక్కడ ఒక పులిస్ స్టాప్ లాగా డైలాగ్స్ పెట్టారు. ఏం చేసేది ఎగ్జాంపుల్ ఈ సీన్ని తీసుకుంటే మన శివకార్తికేయన్ సార్ దగ్గర తలపతి ఏం చెప్తారంటే, ఇంకో గ్రౌండ్లో ఉన్న కోట్ల మంది ప్రాణాలు ఇంకా నీ చోట్లోనే అనేసి చెప్పేసి వెళ్తారు మన తలపతి సార్ శివకార్తికేయన్ దగ్గర. సో శివకార్తికేయన్ నుంచి దానికి రెస్పాండ్ అయ్యేలాగా తలపతితో ఏం చెప్తారంటే, సార్ మీరేదో చాలా ఇంపార్టెంట్ అయ్యే పనికి పోతున్నారు, నాకు అర్థమైంది, ఇంకా నేను మీరు ఇచ్చిన బాధ్యత అంటే ఈ పని నేను చూసుకుంటాను, మీ పని మీరు చూడండి సార్ అదే చెప్తారు. దానికి మీనింగ్ ఏమంటే ఇంకా మన తలపతి అయితే కంప్లీట్గా పొలిటికల్ ఫీల్డ్కి వెళ్తారు మనకు తెలుసు. కాబట్టి తలపతి ఏమంటారంటే శివకార్తికేయన్ దగ్గర, గ్రౌండ్లో ఉన్న కోట్ల మందిని నీ బాధ్యత అంటే, గ్రౌండ్ అంటే మన ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసేది ఇంకా నీ బాధ్యత అనేసి మన తలపతి అయితే శివకార్తికేయన్కి చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకా శివకార్తికేయన్ దానికి రెస్పాండ్ అయ్యేలాగా, మీరు ఏదో చాలా ఇంపార్టెంట్ పనికి పోతున్నారు సార్, అంటే జనాలని మంచి చేయడానికి కోసం మీరు పోతారని నాకు అర్థమైంది, మీరు ఇంకా మీ బాధ్యతని చూసుకోండి, నేను మీరు ఇచ్చిన నాకు బాధ్యతని అంటే మీరు నాకు ఇచ్చిన బాధ్యతని నేను చూసుకుంటాను అనేసి మన శివకార్తికేయన్ అయితే చెప్తారు. ఈ డైలాగ్స్ రాసుకున్న అంటే ఈ సినిమాని రాసిన మన వెంకట ప్రభుకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఆయన కానీ నా కంటి ముందు కనిపిస్తే ఆయనకు దండం పెట్టి మాలేసి ఒక ఊరుగోళమే తిప్పేస్తాను, అంత వేరే లెవెల్గా ఉంది ఈ సినిమా. ఫైనల్లీ మన ఈ సినిమాకి 10/10 రేటింగ్ ఇవ్వచ్చు. అండ్ నేనైతే విజయ్ ఫ్యాన్ అయితే అస్సలు కాదు, నేను పవర్ స్టార్ డై హార్ట్ ఫ్యాన్ అనమాట. నేను వచ్చి ఆంధ్ర సైడ్, నేను పవర్ స్టార్ డై హార్ట్ ఫ్యాన్. అండ్ తమిళ్ సినిమా ఇండస్ట్రీలో నాకు విజయ్ కాకుండా ధనుష్ అండ్ శివకార్తికేయన్ అంటే నాకు చాలా ఇష్టం. కాకపోయినా సినిమా లవర్గా నాకు ఈ సినిమా అయితే ఎక్స్ట్రాడినరీగా నచ్చింది. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, నచ్చిన వాళ్ళు కమెంట్ చేయండి ఏం నచ్చలేదు రీజన్. నేను నెక్స్ట్ వీడియో నుంచి మీకు ఏది నచ్చలేదో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సబ్స్క్రైబ్ మాత్రం చేయడానికి మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.